ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో టీచింగ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఆ పొజిషన్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. ఇంకా ఎవరైనా మంచోళ్ళ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా ఒక్కసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే ఇలా తెలియచేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. పర్మనెంట్ నోటిఫికేషన్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ ఆర్ ఫస్ట్ కామెంట్లో పిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి పుదుచ్చేరి నుంచి టీచింగ్ నాన్ టీచింగ్ జాబ్స్ అయితే పడ్డాయి. సో టీచింగ్కి నాన్ టీచింగ్ చెక్ చేసుకోండి, లింక్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను ఇలాగా. సో చాలా రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నాన్ టీచింగ్ అయితే నేను చెప్పబోతున్నాను. నాన్ టీచింగ్ అయితే వచ్చేసి సో ఆన్లైన్ అప్లికేషన్ అయితే ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ ఫర్ రిక్రూట్మెంట్ అనేసి వేరియస్ నాన్ టీచింగ్ పోస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. సో ఇక్కడ చూడండి, డిప్యూటీ రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్, చాలా రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళు ఉన్నాయి. సో నేను అన్నీ చెప్తాను. గ్రూప్ ఏ పొజిషన్స్ అయితే 4 రకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా చాలా వీటి క్వాలిఫికేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ అడుగుతారు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. గ్రూప్ బి పొజిషన్స్ టెక్నికల్ అసిస్టెంట్ 8 అయితే ఉన్నాయి, సాస్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 1, సూపరింటెండెంట్ 2, పర్సనల్ అసిస్టెంట్ 2, ఇలా చాలా రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్, ఏ పే లెవెల్లో పే చేస్తారో కూడా ఇచ్చారు. గ్రూప్ సి పొజిషన్స్ అయితే ఫార్మసిస్ట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ అనే 3 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఏ శాలరీ అదే ఏ లెవెల్ పే చేస్తారు, ఏ కేటగిరీలో పే చేస్తారు, ఏ కేటగిరీలో పొజిషన్స్ ఉన్నాయి కూడా ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. గ్రూప్ సిలో అయితే చాలా మందికి అయితే ఉపయోగపడతాయి. గ్రూప్ సిలో అయితే ల్యాబ్ అటెండెంట్, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ చాలా రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. నేను మెయిన్ ఈ నోటిఫికేషన్ ఎందుకు చెప్పడానికి కారణం ఏంటంటే గ్రూప్ సి పొజిషన్స్ ఫ్రెండ్స్. ఈ గ్రూప్ సి పొజిషన్స్కి చాలామంది అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 25/3/2024 అయితే ఇచ్చారు. along with the online application along with the enclosures in the సమర్థ పోర్టల్ అండ్ బిఫోర్ అని చెప్పేసి ఇచ్చారు. సో నేను చూపిస్తాను అది కూడా ఎలా అప్లై చేయాలనేసి. సో ఇక్కడ కిందకైతే వచ్చినట్లయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్ వాళ్ళకైతే వర్తిస్తున్నాయి. సో చెక్ చేసుకోండి ఏ కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి అనేసి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఎసెన్షియల్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇలా కిందకైతే వచ్చినట్లయితే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ యాక్చువల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆ పీడిఎఫ్లో అయితే లేవు ఫ్రెండ్స్. ఇలా కిందకి వచ్చినట్లయితే ఏదైతే అఫీషియల్ లింక్ ఇచ్చారు కదా, సో ఆ లింక్ని యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అటెండెంట్ కావాలనుకోండి. సో నేను న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఆఫీస్ అటెండెంట్ క్లిక్ చేసినట్లయితే ఇలా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే వీళ్ళు ఒక్కొక్కటి సపరేట్గా అయితే ఇచ్చారు. అండ్ నాట్ అప్లికేబుల్ వెదర్ ద సెలక్షన్ పోస్ట్ నాన్ సెలక్షన్ వచ్చేసి గ్రూప్ సి పోస్టు. అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి ఆఫీస్ అటెండెంట్ సీనియర్ సెకండరీ 10+2 ఫార్మెట్లో ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ కూడా 10+2 ఇన్ సైన్స్ ఫార్మెట్లో ఉండాలి. సో 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్ ఇవి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో పొజిషన్ జూనియర్ అసిస్టెంట్ ఓపెన్ చేశాను కదా, దానికి చూద్దాము. 27 years ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. దీనికి 10+2 రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండి మీకు మినిమం టైపింగ్ స్పీడ్ 35 words per minute, కంప్యూటర్ వర్డ్ ప్రొఫిషియన్సీ అండ్ స్ప్రెడ్ షీట్ మీద అయితే ఉండాలి. 10+2 సిస్టమ్ అని చెప్పాను కదా, దీనికైతే వచ్చేసి 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. 25% పోస్టులు ప్రమోషన్ మీద రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్. మీకు ఏది కావాలంటే అది ఇక్కడ ఏంటంటే సైట్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను టెక్నీషియన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. టెక్నీషియన్ కూడా గ్రూప్ సి కిందకైతే వస్తుంది కదా, దీనికి 10+2 సిస్టమ్ అయితే ఉండాలి. సీనియర్ సెకండరీ 10+2 కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా మీరు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years డ్యూరేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్, 25% ప్రమోషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇలా మీరైతే చెక్ చేసుకోండి ఈ పొజిషన్స్ అన్నిటికీ. ఎవరు మిస్ చేసుకోవద్దు. మెయిన్ గ్రూప్ సి పొజిషన్స్కి కాన్సన్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్. గ్రూప్ సి పొజిషన్స్కి అయితే వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో ఇక్కడ ఫార్మసిస్ట్ కావాలంటే ఫార్మసిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫార్మసిస్ట్ కూడా 10+2 సిస్టంలో డిప్లొమా ఫార్మసీ కానీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ కానీ చేసి అయితే ఉండాలి. ఇది కూడా పర్మనెంట్ పొజిషనే ఉంది. సో ఇది కూడా 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఉన్న పోస్టులన్నింటినీ డైరెక్ట్గానే తీసేసుకుంటారు.
సో ఇది ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది కదా! టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్స్, సో నాన్ టీచింగ్ పొజిషన్స్‌కి ఎదురు చూసే వాళ్ళకి ఇదైతే వచ్చేసి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్‌ఐటీ పుదుచ్చేరి నుంచి అయితే వచ్చింది. సో అలాగే టీచింగ్ పొజిషన్స్ కావాలన్న వాళ్ళు టీచింగ్ కూడా చెక్ చేసుకోండి. నేను ఈ వీడియోలో టీచింగ్ కూడా చెప్పట్లేదు ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలా అప్లై చేసుకుంటారు అనుకుంటే ఇక్కడ లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు రిక్రూట్మెంట్ పోర్టల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ పుదుచ్చేరి ఉంది కదా! సో దీనికైతే రిక్రూట్మెంట్ పోర్టల్‌లో ముందు మీరైతే వచ్చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంది. డోంట్ యూ హ్యావ్ ఎన్ అకౌంట్ అనేసి క్లిక్ చేసినట్లయితే సైన్ అప్ అయితే ఉంటుంది. సైన్ అప్‌లో మీ ఈమెయిల్ అడ్రెస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మీ మొబైల్ నెంబరు, అలాగే వెరిఫికేషన్ కోడ్ ఇచ్చి సైన్ అప్ అయితే చేసుకోండి. సైన్ అప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, లాగిన్‌కి వెళ్ళండి. లాగిన్‌లో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చాని ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకొని ఈ పొజిషన్స్‌కి అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడిని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ కాంటాక్ట్ అస్ ఉంది కదా! కాంటాక్ట్ అస్‌కి వెళ్ళండి. లేదా కరెంట్ జాబ్ ఓపెనింగ్ అంటే ఇదేలైతే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉన్నాయి అన్ని లింక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫార్మాట్స్, అప్లికేషన్ లింక్స్, మీకు ఏదైనా ఎంఓఈ కావాలన్నా, లేకపోతే ఎన్ఓసి ఫార్మాట్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఫార్మాట్, ఏ ఫార్మాట్లు కావాలన్నా టీచింగ్‌కి, నాన్ టీచింగ్‌కి అన్నీ కిందనే అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది చూసుకోండి, కిందనే ఉన్నాయి రిక్రూట్మెంట్ పోర్టల్‌లో. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చూసుకోండి, తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఎవరు మిస్ అవ్వద్దు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి నుంచి చాలా తక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు తొందరగా తెలియదు ఇలాంటి నోటిఫికేషన్స్ పడినట్లు, పర్మనెంట్ నోటిఫికేషన్స్. సో మిస్ చేసుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ సూన్.